ఈరోజు వీడియోలో మనం సింపుల్ అండ్ క్విక్‌గా అయిపోయే పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి, పరోటాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం పాన్‌లో కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని, ఆనియన్స్ అండ్ టమాటోస్‌ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం, వెల్లుల్లిని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసి చల్లార్చుకోవాలి. చల్లారిన దాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని చెక్క, లవంగా వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్‌లాగా పట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఈ టమాటా, ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసి కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కారం అండ్ ఉప్పును కూడా టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటాము. మొత్తాన్ని ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అనేది మనం మీడియం ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మనం పన్నీర్‌ని స్లైసెస్‌గా కట్ చేసుకొని, ఆ పన్నీర్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. వైట్ క్రీమ్‌కి బదులుగా మనం ఇక్కడ జీడిపప్పు పేస్ట్‌నయితే యూజ్ చేస్తున్నాము. జీడిపప్పు అండ్ అలాగే గసగసాలని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని, ఇలా దాన్ని మెత్తటి పేస్ట్‌లాగా పట్టుకోవాలి. వైట్ క్రీమ్ ప్లేస్‌లో మనం ఈ క్రీమ్‌నయితే యాడ్ చేద్దాము. టేస్ట్ చాలా బావుంటుంది. చూసారు కదా! పన్నీర్ గూడా బాగా ఉడికిపోయింది. ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ వైట్ క్రీమ్‌ని వేసుకుందాము. వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అనేది సిమ్‌లో పెట్టేసి ఉడకనివ్వాలి. అంతే అండి. ఎంతో సింపుల్‌గా అయిపోయే పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది.